అంత మాత్రమే కాదు, చాలా విషయాలు మరణంలో నుండి జీవంలోనికి వచ్చారు. ఈ రాత్రి మేము మాకు కొద్దిగా పని తగలటం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. లేకపోతే మేము 7 గంటలకు ముందే ఇక్కడ ప్రారంభించాలనుకున్నాం పూర్తి. సరే మంచిది, నేను చిన్న ప్రార్థన చేస్తాను. మీ చేతులు అందరూ ఎవరు చేయి దించకుండా వారి మీదకి చూపాలి. ఎవరైనా పర్వాలేదు, సేవకులు ఉంటే నాతో రండి, కలిసి పనిచేద్దాం. సేవకులు లేరు అంతకు మీ చేతులు ఎత్తారు. చేతులు ఎత్తుతారా? యేసు ప్రభు బలమైన నీ చేతులు ఎత్తితే ఆయన కౌగిలిలోను ఉంటే నిన్ను కూడా ఈ రాత్రి దీవించబోతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఓపెన్ చేయండి. చిన్న ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుల తండ్రి, దయగలిగిన మా రక్షకుడా నీకు వందనాలు. యెషయా కుమారులలో వీరేనా కాదు మరి ఒకడు నాడు పనిచేసే గొర్రెలి కాపరి. ఒకవేళ పని చేస్తున్నాడు అని ప్రజలు అనుకోవచ్చు, కానీ దేవుడు అభిషేకాన్ని ఎవడు ఉల్లంఘించకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని చిత్తంలో దేవునికి ఇష్టం అనుకూలత మరి దేవుని సేవకులుగా నాయన కిషోర్ని తనకిచ్చిన సాక్షి సహాయాన్ని నాయన నేను దీవిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. అభిషేకము ఆకాశములో నుండి మీరు దింపండి. ఈ రాత్రి అక్కడ నుండి మీరు పంపించాలని ప్రార్థిస్తున్నాను. కనికరించి కృప చూపించి సహాయము దయచేయమని అడుగుతున్నాను. నీ దయగలిగిన హస్తాల కింద, నీ దయగలిగిన ప్రేమలో, దయలో, కృపలో అర్థమైనటువంటి రీతిలో నీ కుమారుని 1000 మందిలో నడిపించగలిగిన సమయము, సహాయము మీరు దయచేసి నీ కృపని నీ దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా పంపించమని ప్రార్థిస్తున్నాను. 7 గ్రామాల్లో, 7 జిల్లాల్లో, 7 రాష్ట్రాల్లో ఆయన మీరు చెప్పగలిగిన సామర్థ్యాన్ని నీ కుమారులకు ఆకాశముల నుండి అగ్నిలో పంపావు ప్రభా. ఆయన యేషోబు మీదకి దిగిన ఆశీర్వాదము, దావీదు మీదకి వచ్చిన ఆశీర్వాదము, ఆయన సొలొమోనుకు వచ్చిన మండపాలలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము నీ కుమారుడి మీద కుమ్మరించు. యేసు శ్రేష్టమైన ఈ నామములు, దయలు, కృపలు, అద్భుతాలు జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకో. అభిషేకములు నేను కాదు ప్రభా, నేను మాత్రము సామాన్యమైన మనుషులుగా కాదు, దీనులను, అల్పుడును, అయోగ్యులను, ఎన్నిక లేని వారిని. కానీ మీరు అభిషేకించండి. మీరు అభిషేకిస్తే ఆ అభిషేకము ఆశీర్వాదముగా మార్చబడుతుంది. మీ పనిలో, నీ జీవితంలో మమ్మల్ని వెన్నుకుని ఈ స్థలంలో ఆశీర్వదించడానికి నీ కృపించావు, నీ ప్రేమించి దయించావు నాయన. నీ పనిలో పాల్గొని నీ పనిలో ముందు ఉండే ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించినట్లుగా కొద్ది కాలంలోనే నీ కుమారుడు అనూకమైన ఆశీర్వాదాలు కుమ్మరించి బలమైన కార్యాలు చేయించి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ నూనెని తైలముగా మార్చి నీ బిడ్డల మీద ప్రభా నేను ప్రశ్నిస్తూ ఉండగా, నేను కాదు మీరే నీ కృపలో నింపమని సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. అడుగుకోండి, మనం లేచి నుంచోవాలి. చెరొకటి అందరూ చేతులు నుంచి మంచిది క్రమనందు దేవుని సన్నిధిలో విలువైన కార్యాలు జరిగించండి.
యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో నీ బిడ్డలను ప్రభు అభిషేకించి నాయన భూమి గంతముల వరకు నీ సువార్తను ప్రకటించటానికి, నీ సువార్తని, నీ సత్య సువార్తని రాణించగలిగిన సమర్థ్యమైనటువంటి బిడ్డలుగా తయారు చేసి నేను పంపిస్తున్నాను ప్రభు. నీ ఆత్మలో నీ ద్వారా నీ బిడ్డలకు దీవెన దయచేయండి, ప్రేమ దయచేయండి, విలువను దయచేయండి. విలువ కలిగిన ప్రేమలో, ఆశీర్వాదంలో నీ పిల్లలకు, తనకిచ్చిన పిల్లలను రాబో రోజుల్లో ఐశ్వర్యవంతులుగా చేసి ఈ గ్రామంలో ఒక మూలకి తలరాయిగా నిలబెట్టండి. నీ ప్రేమను పెంచమని సహాయం దయచేయండి. దీనుడు ఎన్నికలిన వాడు మనుషుల చేత అసహించుకుని తిరుగుచున్న నన్ను పట్టు ఈ రీతిగా నిలబెట్టాను. ఏమిచ్చి రుణము తెచ్చి ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ క్రీస్తు నామములో అడుగుతున్నాము. పిల్లలు నిల్చోండి. మంచిది మరి నిల్చోండి. మంచిది మరి. సాకులు తల్లి వచ్చి అమ్మగారికి బట్టలు ఇస్తారు. అమ్మాయి రావాలి. సరే మంచిది మరి. సరే, మన మధ్యలో ఉన్నటువంటి నిర్మల జ్యోతి కూడా అయ్యగారికి పట్ల అందిస్తారు. మొదటిగా నిర్మల జ్యోతి వచ్చి టీచర్గా పనిచేస్తున్నారా అని త్వరగా అనిపించింది. చెప్పట్లే కదా ఆయన. మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎలా సేవ చేస్తారో నాకు తెలియదు.